ఆదివార ప్రియుడ ఐలవోను మల్లన్న ఎరకతోని బోనాలు కురోగొర్రె పాలు కుండతోని బోనాలు కచ్చైన కాలాద్రి ఉచ్చైన భూచక్రము దేవుడు. హాయ్ గైస్, వెల్కమ్ టు గ్యాంగ్స్ ఆఫ్ లోకల్ బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రస్తుత హన్మకొండ జిల్లాలోని ఐనవోలు మల్లికార్జున స్వామి టెంపుల్ కి వచ్చినాం. ఐనవోలు మల్లికార్జున స్వామి టెంపుల్ కి 1200 సంవత్సరాల చరిత్ర ఉంది. అన్ని చోట్లలో ఉండే శివుడు ఎలా ఉంటాడు, ఇక్కడ ఉండే శివుడు ఎలా ఉంటాడు, సో దీనికి ఉన్న స్పెషాలిటీ ఏంటిది అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. ఇక్కడ ఉన్న ప్రత్యేకతలో ఇంకోటి ఏంటి అంటే శివుడికి ఏ శివాలయంలో కూడా మనం దర్శనం చేసుకుంటాం, గర్భగుడిలోకి వెళ్తాం, అర్చన పాలాభిషేకాలు ఇలాంటివి చేస్తాం. కానీ ఇక్కడ ఏంటిది అని అంటే మనిషి రూపంలో ఉన్న మల్లన్న స్వామికి మనం పట్నం వేస్తాం అన్నమాట. పట్నం వేసి బోనం వండి బోనం సమర్పిస్తాం అంట. బోనం అంటే ఏంటిది అని అంటే ఇక్కడ బోనం వచ్చేసి మనకు నైవేద్యం లాగా దేవుడికి. అదే ఇక్కడ పట్నం ఏంటిది అని అంటే దేవుడి కళ్యాణం. ఇక్కడ ఉన్న కొమరవెల్లిలో ప్రత్యేకత ఏంటి అని అంటే దేవుడికి పట్నం వేయడం, మల్లన్న పట్నం అని అంటాం అన్నమాట. ఈ మల్లన్న పట్నం ఎలా వేస్తారు వీడియోలో చూపిద్దాం, చూడండి. ఐనవోలు టెంపుల్లో శివుడు అన్ని దిక్కులో ఉన్నట్టుగా లింగాకారంలో ఉండడు. ఈ టెంపుల్లో మరియు కొమరవెల్లి టెంపుల్ మనిషి ఆకారంలో ఉంటాడు. రూపం మారింది కాబట్టి లింగ రూపం నుండి మనిషి రూపానికి వచ్చింది కాబట్టి పేర్లు అనేది కూడా మారాయి అన్నమాట. అందుకే ఇక్కడ ఐనవోలు మల్లన్న అని కొలుసుకుంటారు. అయితే ఇక్కడ మనిషి రూపంలో ఉన్న శివుడు ఒక చేతిలో ఖడ్గంతోని, ఒక చేతిలో త్రిశూలంతోని, కోరమీసాలతోని రౌద్ర రూపంలో ఉంటాడు. అయితే ఇక్కడ ఐనవోలు మల్లికార్జున స్వామికి ఉన్న ప్రత్యేకత ఏంటిదంటే మీరు ఎక్కడ శివాలయాలకు వెళ్ళినా కూడా బొట్టు అనేది విభూది రూపంలో తెల్లగా ఉంటది అన్నమాట. కానీ ఐనవోలు మల్లికార్జున స్వామి దగ్గర మాత్రం బొట్టు విభూది ఉండదు. ఇక్కడ ఏంటిదంటే పసుపు అనేది బొట్టుగా కొలుస్తారు. దీనికి కారణాలు ఏంటిది అని అంటే వెనుకట ఈ ప్రాంతంలో ఉన్న ముని మల్లాసురులు అనే రాక్షసులు బ్రహ్మదేవుడి కోసమని తపస్సు చేసేది అన్నమాట. వాళ్ళ తపస్సును మెచ్చి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై వాళ్ళ కోరిక ఏంటిది అని కనుక్కుంటాడు అనమాట. అప్పుడు ఆ ముని మల్లాసురులు ఎలాంటి కోరిక కోరుకుంటారు అంటే మా అంతం అనేది ఎర్రబొట్టు గాని తెల్లబొట్టు పెట్టుకున్న వాళ్ళ చేతిలో మా ప్రాణాలు పోవద్దు అని చెప్పేసి వాళ్ళు ఆ కోరిక కోరుతారు. అయితే బ్రహ్మదేవుడు వాళ్ళ కోరికను మెచ్చి వరం అనేది ఇవ్వడం జరుగుతుంది. బ్రహ్మదేవుడి వరం పొందిన మునిమల్లాసురులు దేవుళ్ళని, దేవతలని మరియు ఋషులని ఇబ్బంది పెట్టి బాగా వాళ్ళని హింసిస్తారన్నమాట. అయితే వీళ్ళ పోరు పడలేక, వీళ్ళ పోరు తట్టుకోలేక ఈ దేవతలు ఋషులందరూ కలిసి విష్ణుదేవుని కలిసి వాళ్ళ బాధలు చెప్పుకుంటారు అన్నమాట. అయితే విష్ణుదేవుడు ఇచ్చిన సలహాతో వాళ్ళు శివుని కలుస్తారు. అయితే వీళ్ళ బాధను చూసిన శివుడు ఏమంటాడంటే సరే మీ కష్టాలన్నీ తీర్చడానికి నేను ఒక అవతారం ఎత్తుతా అని చెప్పేసి వాళ్ళకు చెప్తాడన్నమాట. అయితే దేవుళ్ళకి ఇచ్చిన మాట ప్రకారం శివుడు కర్ణాటకలోని ఒక మైలారు అనే గ్రామంలో రాజకుటుంబంలో శివుడు మల్లికార్జున స్వామిగా జన్మిస్తాడన్నమాట. అయితే ఈ రాక్షసుల మీదకి దండయాత్రకు వచ్చిన మల్లికార్జున స్వామి వాళ్ళందరినీ హతమార్చే టైంలో వాళ్ళందరూ ఒక వరాన్ని కోరుకుంటారు అన్నమాట. అంటే మమ్మల్ని చంపేది మహాశివుడే అని తెలుసుకున్న ఆ రాక్షసులు ఒక వరాన్ని కోరుకుంటారు. ఇలాంటి అయితే ఆ రాక్షసులు కోరిన కోరికను సరే అని చెప్పేసి సెలవిస్తాడు వాళ్ళకి. అప్పటి నుండి ఐనవోలు మల్లికార్జున స్వామి ఆలయంలో మీరు చూసుకుంటే మల్లికార్జున స్వామి కుడి పాదం కింద రాక్షసుల శిరస్సు అనేది అంటే తల భాగం అనేది అక్కడ ఉంటుంది అన్నమాట. అప్పటి నుండి ఇక్కడ ప్రజలు మల్లికార్జున స్వామిని ఐనవోలు మల్లన్నగా ఇక్కడ కొలుచుకోవడం ప్రారంభించారన్నమాట. ఇక్కడ ఉన్న విశిష్టత ఇంకోటి ఏంటి అంటే ఎక్కడైనా ఏ శివాలయంలో అయినా శివుణ్ణి సోమవారం ఎక్కువ కొలుస్తారు. కాకపోతే ఇక్కడ ఐనవోలులో ఏంటి అంటే ఆదివారం ఎక్కువ కొలుస్తారు. అందుకనే ఆదివార ప్రియుడ ఐనవోలు మల్లన్న అని చెప్పేసి కొలుస్తారు అన్నమాట. సో ఆదివారం తర్వాత బుధవారం రోజున ఎక్కువ ఇక్కడ ఉన్న మల్లికార్జున స్వామిని దర్శనాన్ని చేసుకుంటారు. ఈ వీడియోకి కంటిన్యూషన్గా నేను కొమరవెల్లి మల్లన్న బ్లాగ్ కూడా చేశాను. సో దయచేసి మా ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. ఇలాంటి మంచి కంటెంట్తో మీ ముందుకు రావడానికి ప్రయత్నిస్తాం.
మల్లన్న దర్శనకు వచ్చే భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో ఎంతో నమ్మకంతో ఇక్కడికి రావడం జరుగుతుంది. భక్తులు కూడా భారీ ఎత్తున రావడం జరుగుతుంది. కానీ మెయింటెనెన్స్ మాత్రం ఇక్కడ చాలా దారుణంగా ఉంది. మెయింటెనెన్స్తో పాటు ఇక్కడ భక్తులను అయితే నిలువు దోపిడీ చేస్తున్నారు. ప్రతి దానిపైన డబుల్ వసూలు చేయడం, టికెట్ల పైన కానీ, కోడలను కట్టే కాడ కానీ, పట్నాలు వేసే కాడనైతే అసలు డబ్బులకు విలువ లేకుండా పోతుంది. అక్కడైతే అంత దారుణంగా వసూలు చేస్తున్నారు. ఇలాంటి వాటిపైన అయితే గవర్నమెంట్ ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను.